27వ తేదీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ తెలిపారు. గత 17 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా జగన్నాథ, బలదేవ, సుభద్రాదేవిలను వేరువేరుగా 3 రథముల ఏర్పాటు చేసి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. నగరంలో నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగానే 27th జూన్ సాయంత్రం 4 గంటలకి సెంట్రల్ పార్క్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర మొదలవుతుంది. మొట్టమొదటిసారి ఈ రథయాత్ర శ్రీల ప్రభుపాదులు 1967లో శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఈ జగన్నాథ స్వామి రథయాత్రని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సో గత 18 సంవత్సరాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మరెంతో ఘనంగా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈసారి మన ఒరిస్సా నుంచి, తర్వాత బెంగాల్ నుంచి చాలామంది భక్త కీర్తన్ బృందులు కూడా విశాఖపట్నం వస్తున్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి. అలానే చిన్నపిల్లలు విచిత్ర వేషధారణ, దారంతని రామాయణ మహాభారత్ నుంచి మంచి క్యారెక్టర్స్ వేసి వాళ్ళు నడుస్తారు. దారంతన ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కోలాటము, అలాంటి భజన మండలు చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఊరు ప్రముఖులందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఇస్కాన్ ఆజీవన సదస్సులు, డోనర్స్, భక్తులు అందరి ప్రోగ్రాంలో రావాలి. శ్రీ కృష్ణ పరమాత్మ ఒక ఆశీస్సులు పొందాలి, జగన్నాథ స్వామి ఒక మహాప్రసాదాన్ని స్వీకరించాలి, ప్రోగ్రాంని జయప్రదంగా చేయాలి అని మేము అందరినీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం సాయంత్రము 7 గంటలకి గురుజాడ కళాక్షేత్రంలో ముగుస్తుంది. అక్కడ స్వామివారికి వేదిక పైన తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ 1008 రకాల వంటకాలు కూడా స్వామిని నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. తదుపరి భక్తులందరికీ ప్రసాదం వితరణ జరుగుతుంది. కనుక వైజాగ్ వాసులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. తప్పకుండా రండి. 27th జూన్ సాయంత్రం 4 గంటలు సెంట్రల్ పార్క్. హరే కృష్ణ. విఐపి మన హానరబుల్ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు, అలానే మన పాలా శ్రీనివాస్ గారు, అలానే చాలా మంది ఎంపీ ఎమ్మెల్యేస్ ఈ ప్రోగ్రాంలో వస్తున్నారు. హరే కృష్ణ. 18 years, 17th year కంప్లీట్ అయ్యి ఇది 18 years.